హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జిప్సాన్ ఛానల్. మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి స్పైసీ చికెన్ కర్రీ తినాలనుకుంటే ఫస్ట్ ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ అనేది తీసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ అనేది బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ చికెన్ కర్రీకి దానివల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఒకసారి దాన్ని ఫ్రై చేయండి, దాని స్మెల్ వెళ్ళేంత వరకు. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా, చికెన్ కర్రీ మసాలాని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయండి. ఇందులో పచ్చి వాసన అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేయండి. 2 to 3 minutes వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో టమాటోస్ని యాడ్ చేయండి. ఈ టమాటోస్ అనేది బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. అలాగే అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేయండి. ఇలా మెత్తగా వచ్చాక మనం చికెన్ని కడిగి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేయండి. చికెన్ ముక్కలు అనేది యాడ్ చేసిన తర్వాత వాటన్నిటికీ మసాలా బాగా తగిలేలాగా గరిటెతో బాగా తిప్పండి. ఇలా తిప్పాక ఒక ప్లేట్తో దాన్ని మూసివేయండి. ఒక 2 to 3 minutes తర్వాత ఈ ప్లేట్ను ఒకసారి రిమూవ్ చేసి ఒకసారి మళ్ళీ చికెన్ని ఒక గరిటెతో తిప్పి మళ్ళీ మూతను అనేది క్లోజ్ చేయండి. ఇప్పటికే చికెన్ ముక్కలు దాదాపు 75% వరకు ఉడికిపోయింది. ఇంకా ఒక 2 to 3 minutes వరకు ఉడకపెట్టడానికి ఇంకొకసారి ప్లేట్ అనేది క్లోజ్ చేయండి. ఒక 2 to 3 minutes తర్వాత ఓపెన్ చేశాక ఇందులో కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. అంతే, ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో వచ్చి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.